యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. 2024 ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ, ఎక్కువ కాలుష్యం క్యాపిటల్ సిటీ ఢిల్లీ అన్నమాట. అయితే రీసెంట్గా ఢిల్లీలో ఒక విషయం మీద పెద్ద గొడవ అవుతుంది. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ సంబంధించి అక్కడ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారనమాట. ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ పాలసీ అని చెప్పి. ఈ కమిషన్ అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ వాళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. అదే ఏదైతే పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయో ఢిల్లీలో 15 సంవత్సరాల తర్వాత స్క్రాప్ చేసేయాలి. అదేవిధంగా డీజిల్ వెహికల్స్ ఉన్నాయో 10 సంవత్సరాల్లో స్క్రాప్ చేసేయాలన్నమాట. ఈ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాళ్ళు పెట్రోల్ స్టేషన్స్ అన్నిటికి కూడా ఏదైతే పెట్రోల్ బంక్స్ ఉన్నాయో వాటన్నిటికి ఒక ఆర్డర్ పాస్ చేశారనమాట. జూలై 1వ తారీఖు నుంచి పెట్రోల్ డినై చేయాలి. ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ అంటే పెట్రోల్ వెహికల్స్ అయితే 15 సంవత్సరాల వయసు దాటిపోయినవి, డీజిల్ వెహికల్స్ అయితే 10 సంవత్సరాల వయసు దాటిపోయిన వెహికల్స్ అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ని పెట్రోల్ కంప్లీట్గా డినై చేయాలి. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ వెహికల్స్ని ఇంపౌండ్ చేయాలి. ఇంపౌండ్ చేయాలంటే వెహికల్స్ని సీజ్ చేసేసి స్క్రాప్ చేసేసాలని చెప్పి ఆ పాలసీ తీసుకొచ్చారనమాట. దీని మీద ప్రజలందరూ ఢిల్లీలో చాలా పెద్ద ప్రొటెస్ట్లు అవుతున్నాయి అనమాట. ఈ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ కాన్సెప్ట్ ఏంటి? ఇలా లెక్కేస్తే ఢిల్లీలో దాదాపు 1,06,00,000 వెహికల్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్స్ అని చెప్పొచ్చు అనమాట. దీంతో ప్రజలు గోలగోలు చేశారనమాట. మేము ట్యాక్స్ కట్టి కదా వెహికల్ కొనుక్కున్నాం, అదేవిధంగా రైట్ టు ప్రాపర్టీ, మాకు వెహికల్స్ కొనుక్కునే హక్కు ఉంది, మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కునే హక్కు ఉంది, ఆ విషయంలో మీరెవరు క్వశ్చన్ చేయడానికి? రైట్ టు ప్రాపర్టీ మా రైట్ కదా. అదేవిధంగా అసలు మా వెహికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేయకుండా, ఇంజన్ టెస్ట్ చేయకుండా, ఎటువంటి టెస్టులు లేకుండా 15 సంవత్సరాలు ఉంటే పెట్రోల్ వెహికల్, 10 సంవత్సరాలు ఉంటే డీజిల్ వెహికల్ పాడైపోయిందని మీరెలా నిర్ధారిస్తారు? కండిషన్లో లేదని మీరెలా నిర్ధారిస్తారు? అవుట్ రైట్గా వెహికల్స్ ఇంపౌండ్ చేయమని ఎలా చెప్తారు? అదేవిధంగా ఇక్కడ ఈ పాలసీలో కూడా ఇంకొక పెద్ద ట్రబుల్ వచ్చే అవకాశం ఉంది. మనకు తెలుసు ఢిల్లీ చుట్టుపక్కల ఒక పక్క ఉత్తరప్రదేశ్, ఇంకో పక్క హర్యానా, జనం అందరూ ఆ పెట్రోల్ బంకులకు వెళ్ళి పెట్రోల్ ఫుల్ చేసుకుని ఢిల్లీలో తిరగొచ్చు కదా, ఢిల్లీ పెట్రోల్ బంక్లోకి వెళ్లకుండా. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఎందుకు ఇస్తారు? వెహికల్ ఇంపౌండ్ చేసేయాలని చెప్పి. దాంతోపాటు ఢిల్లీ పొల్యూషన్కి కేవలం వెహికల్సే కారణమా? అక్కడ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే స్టబుల్ బర్నింగ్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ కావచ్చు, ఎన్నో రీజన్స్ ఉన్నాయి. కేవలం వెహికులర్ పొల్యూషన్ వల్ల మాత్రమే ఢిల్లీ చాలా ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోయిందా? ఇలా చాలామంది లోకల్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ఎండ్ ఆఫ్ ద లైఫ్ వెహికల్ పాలసీ సంబంధించి నిజమే పాత వెహికల్స్ నుంచి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది, కానీ దాని ఇంజన్, దాని ఎఫిషియన్సీ ఇవన్నీ టెస్ట్ చేయాలి కదా. మరి జనం రైట్ఫుల్గా రోడ్ ట్యాక్స్ కట్టి ఇదంతా చేసి వెహికల్స్ తీసుకొచ్చినప్పుడు జనానికి రైట్ కూడా మనం ఒకసారి ఆలోచించాలి కదా. ఇంతకుముందు ఢిల్లీ ప్రభుత్వం ఆడ్ అండ్ ఈవెన్ పాలసీ ఉండేదన్నమాట. ఆడ్ నెంబర్ వెహికల్స్ కొన్ని రోజులు, ఈవెన్ నెంబర్ వెహికల్స్ కొన్ని రోజులు రాణిస్తుంది అనమాట. ఆ పాలసీ పాత గవర్నమెంట్లో ఉండేది, అది కూడా ఎత్తేసారనమాట. కానీ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనే సమస్యకి ఈ వెహికల్స్ స్క్రాప్ చేయడమే సమాధానం అంటే ఖచ్చితంగా ఇది మాత్రం కంప్లీట్ ఆన్సర్ కాదని చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి వెహికల్స్ వాడుతున్నారో చాలామంది భారతదేశంలో వెహికల్స్ చాలా కాలం నుంచి వాడతారనమాట. 10 సంవత్సరాలు అనేది కామన్గా మనం వాడే పీరియడ్ వెహికల్. ఆ తర్వాత కూడా చాలామంది వాడుతూ ఉంటారు. కాబట్టి వీటి మీద ఒక కమిటీ చేసి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. కానీ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి కేవలం వెహికల్స్ మాత్రమే కారణం, ఓల్డ్ వెహికల్స్ మాత్రమే కారణం అనుకుంటే అది పొరపాటు.